హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చెను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. సో మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చారు కానీ పిరికితనమైన ఆత్మని ఇయ్యలేదంట. అంటే మనకు దేవుడైన యేసుప్రభు వారు శక్తిని ఇచ్చారు, మనకు దేవుడైన యేసుప్రభు వారు ప్రేమను కూడా ఇచ్చారు, మనకు ఇంద్రియ నిగ్రహాన్ని కూడా ఇచ్చారు. అంతేగాని మనకు పిరికితనమైన ఆత్మని ఇవ్వలేదు. సో దాన్ని బట్టి మనం ఎప్పుడు మనల్ని మనము కించపరచుకోకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక మిస్టేక్ చేసాము అనుకుందాం. మనం మిస్టేక్ చేసాము, ఇంకా మన బాస్ కానీ లేదంటే ఇంకెవరైనా కానీ మనల్ని తిట్టారు. ఎందుకు పనికిరావు నువ్వు, అసలు దేనికి నీ వల్ల ఉపయోగమా అన్నట్టు తిట్టారు అనుకుందాం. మనము కొన్నిసార్లు మనకు కోపం వస్తుంది, కొన్నిసార్లు అది నిజమే, నేను ఎందుకు పనికి వస్తానని మనం అనుకుంటాము. సో అలాంటి కోపం వచ్చినప్పుడు ఆ కోపం మంచిదే. ఎందుకంటే ఆ కోపం ద్వారా మనలో ఉండే టెంపర్మెంట్ అనేది ఇంకా కూడా పెరుగుతుంది అండ్ మనము వర్క్ అనేది కూడా ఇంకా బాగా చేస్తాము. సో ఆ కోపం వల్ల ఇతను నన్ను ఇట్లా తిడతాడేంటి, నేనేంటో చూపిస్తాను అనే విధంగా మనము ఇంకా ఒక టెంపర్మెంట్ కలిగి ఇంకా బాగా పనిచేస్తాము. అలా కాకుండా మనము నిజమేమో అతను చెప్పేది, నేను ఎందుకు పనికిరాను అని మనమే కించపరుచుకుంటే మనం కృంగిపోతాము. మనం కృంగిపోవడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఆబ్వియస్గా మనం ఫెయిల్ అయితే అవుతాము కృంగిపోవడం వల్ల, కానీ మనకు హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎలాగంటే మనం కృంగిపోయే కొద్దీ మన ఎముకల్లో సత్తువ తగ్గిపోతుంది, మన బాడీలో ఫాస్ఫరస్ అనేది తగ్గిపోతుంది అండ్ ఆ విధంగా మనము వీక్ అయిపోతాము. మనం వీక్ అయిపోయి మనం మంచాన పడే అవకాశం ఉంది, లేదంటే మనం వీల్ చైర్లో పడే అవకాశం ఉంది, ఆర్ వర్స్ మనం చనిపోయే అవకాశం కూడా ఉంది. సో అలాంటి పక్షాల్లో మనం ఎప్పుడు కూడా మనము ఎటువంటి బాధ కలిగించే విషయం వచ్చినా లేదంటే ఏదైనా చేయలేని పని అనిపించినా కూడా మనల్ని మనం కించపరచుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము, దావీదు గొలియాతుని ఎదుర్కోవడానికి వెళ్ళాడు. అక్కడ ఉండే సైనికులు ఎవ్వరు వెళ్ళలేదు. అక్కడ ఉండే సైనికులు ఎవ్వరు ఎందుకు వెళ్ళలేదంటే వాళ్ళకు ఉండే బాడీల మీద కానీ వాళ్ళకు ఉండే ఆ స్కిల్స్ మీద కానీ వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు ఒకవేళ గొలియాత్కి ఎదురుగుండా వెళ్తే ఖచ్చితంగా ఓడిపోతామేమో అనే ధైర్యం, అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు నిన్నారు. వాళ్ళు ఖచ్చితంగా గెలవలేరు అనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు నిన్నారు కాబట్టి ఎవ్వరు వెళ్ళలేదు. కానీ దావీదు మాత్రం తనకు రాయి తిప్పేది బాగా వచ్చు, అలాగే దేవుడైన యెహోవా ఆయన పక్షంలో ఉంటారనే విషయాన్ని ఆయన నమ్మారు. కాబట్టి ఆయన ఏం చేశారు, చిన్న రాయి తీసుకొని వెళ్ళిపోయాడు. చిన్న రాయి తీసుకొని, ఒక ఖడ్గమ్మో లేదంటే ఒక స్పియర్ లాంటివి ఏం తీసుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ సౌలు ఆయన ఖడ్గాన్ని ఇచ్చిన, ఆయన ఆర్మర్ని ఇచ్చిన, ఆయన డాలుని ఇచ్చిన, ఏవి ఇచ్చినా వద్దని చెప్పి ఆయన సింపుల్గా ఒక రాయి మాత్రం తీసుకొని వెళ్ళారు. ఎందుకంటే ఆయన స్కిల్ మీద ఆయనకు కాన్ఫిడెన్స్ ఉంది, ఆయనకు దేవుడైన యేసుప్రభు వారు ఇచ్చిన శక్తి మీద ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, దేవుడైన యేసుప్రభు వారు ఎప్పుడు ఆయన పక్షంలో ఉంటారనే కాన్ఫిడెన్స్ ఉంది. సో అలాగా మనల్ని మనం కూడా ప్రేమించుకోవాలి. మనకు వచ్చే ఆ ఆశీర్వాదాలు అనేవి మనం పొందుకుంటూ, మనము నిజంగా దేవుడు మనల్ని అంత బాగా చేశారు, ఆయన ఎంతగానో ప్రేమతో మనల్ని తయారు చేశారు, అందుకే మనం ఈ భూమిపైన ఉన్నాము అనే విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనం సెల్ఫ్ లవ్ కలిగి ఉండడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన ఈ శరీరాన్ని మేము గౌరవపరిచేందుకు సాయం చేయండి. ఎప్పుడు కూడా మమ్మల్ని మేము కించపరచుకోకుండా, మేము పందిలము పురుగులము ఇలాగ ఎప్పుడు మమ్మల్ని మేము కించపరచుకోకుండా, మేము మీ చేత చేయబడిన అమూల్యమైన రత్నాల వంటి వారము అనేది మేము గుర్తించి, ఎప్పుడు కూడా మమ్మల్ని మేము కించపరచుకోకుండా, మీరు మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మీరు మాకు ఇచ్చిన ప్రేమను బట్టి, మీరు మాకు ఇచ్చిన ఇంద్రియ నిగ్రహాన్ని బట్టి మేము ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవించేందుకు సాయం చేయండి. తద్వారా మేము ఎప్పుడు మీకు కృతజ్ఞతాస్తులు కూడా చెల్లించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని తమ నిజరక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. మేము ఎప్పుడు కూడా మీరు మాకు ఇచ్చిన ఈ శరీరాన్ని అవమానపరిచి, తద్వారా మేము మిమ్మల్ని అవమానపరిచి వారి వల్లే ఉండకుండా ఉండేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.